ముందు ఎపిసోడ్లో మీరు చూశారు. ముందు ఉండే ఒక గదిలో చాలా పొగ వస్తూ ఉంటుంది. అప్పుడు తర్వాత మ్యాగీ, రంజిత్ మరియు మాలతి ఎగరడం మొదలు పెడతారు మరియు పైన గోడకి తగులుతారు. ఇప్పుడు చూడండి ముందు జరిగేది. ఇదేంటి, దీని ఆపు. నేను గాలిలో ఉన్నాను, నాకేం కనిపించడం లేదు. దేవుడా, నేనెక్కడున్నాను? మ్యాగీ వెళ్లి అక్కడ ఇక్కడ తగులుతూ ఉంటాడు. కంగారు పడకు, కొద్ది సమయంలో సరైపోతుంది. కొద్ది సమయం తరువాత అందరూ మామూలుగా అయిపోతారు. నేనిక్కడి నుంచి వెళ్ళాలి, ప్లీజ్ వెళ్ళనివ్వండి. ఇప్పుడు నా అదుపులో ఉన్నావు మ్యాగీ. అందరూ నవ్వుతూ ఉంటారు. ఆ గదిలో మధ్యలో ఒక హోమం ఉంటుంది. మరి అక్కడ చెట్ల కర్రలు ఉంటాయి. మరియు ఆ బూడిదలో ఒక వస్తువు పెట్టి ఉంటుంది. పక్కననే కొన్ని వస్తువులతో పాటు పుస్తకాలు మరియు కొన్ని రుద్రాక్షమాలలు ఉంటాయి. మరియు ఒక పెద్ద గుండ్రపు అద్దం ఉంటుంది. ఆ హోమం దగ్గరనే కొన్ని పరుపులు వేసి ఉంటాయి. మరియు ఒకవైపు కొన్ని కర్రలు వేసి ఉంటాయి. అక్కడ ఒక సాధ్వి కూర్చొని ఉంటుంది. రంజిత్, ఇక్కడ కూర్చో. ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నారు? మాల్తీ మరియు మ్యాగీ వెళ్ళి బయట కూర్చోండి. ఇద్దరూ లేచి వెళ్ళిపోతారు. మరియు గదిలో సాధ్వి మరియు రంజిత్ ఉంటారు. చూడు రంజిత్, ప్రకృతి రహస్యం మరియు శక్తితో నిండి ఉంటుంది. వీటిలో ఈరోజు నీకు ఒక విషయాన్ని చూపిస్తాను, కానీ నువ్వు దానివల్ల ధైర్యాన్ని పెంచుకోవాలి. నేను నీ మాట వినడానికి సిద్ధంగా ఉన్నాను. నీకు ఏమైనా కల కనిపిస్తుందా ఏంటి? సాధ్వి గారు, నువ్వు చాలా తెలివిమంతుడివి. వెనక వెనక వెళ్ళావుగా. మెల్లిమెల్లిగా తలని పైకి కిందికి అంటూ ఉంటారు. కాని రంజిత్కి అసలు అర్థం కానే కాదు. నువ్వు నీ కలలో వచ్చే అమ్మాయిని తప్పకుండా చూడగలవు, కానీ నువ్వు దానికోసం ఒక పనిని చెయ్యాలి. దానివల్ల నీ ప్రాణం కూడా పోవచ్చు. ఒకవేళ నువ్వు సఫలవంతుడివైతే అప్పుడు నువ్వు కలని పొందడానికి యోగ్యుడివవుతావు. అప్పుడు నువ్వు వేరే నగరానికి వెళ్ళవలసి వస్తుంది. నీకు కలలో వచ్చిన అమ్మాయి వస్తువు ఆమె గదిలో ఉన్న అల్మారీలో ఆ వస్తువుని నువ్వు తీసుకుని రావాలి. ఏంటి, నాకు తప్పకుండా దొరుకుతుందా? నువ్వు సగం వస్తువు సాయంతో అక్కడికి వెళ్ళగలవు. ఎందుకంటే ఆ రెండు వస్తువులు కలవడంతోనే నా శక్తులు పనిచేస్తాయి. నాకు మీరు చెప్పండి, ఎలా తెలుసుకోవాలో. ప్రయాణం అనే గది నుంచి బయటికి వచ్చి పశ్చిమ దిశ నుంచి నువ్వు 50 కిలోమీటర్లు వెళ్ళాలి. అప్పుడు ఆ నగరం వస్తుంది మరియు అక్కడ ఉన్న దన్సిన్ యొక్క రాజ్యంలో నువ్వు ఆ వస్తువుని తీసుకురావాలి. రాజు దగ్గరికి ఎందుకు? రాజకుమార్తెనా ఏంటి? రంజిత్, ఆమె ఒక రాజకుమారి. సరే, నేను వెళ్తాను. రంజిత్ మాలతిని మరియు మ్యాగీని రావడానికి అనుమతిస్తాడు. కాని మాల్తీ వెళ్ళలేకపోతుంది. మాల్తీని నువ్వు దారిలో తీసుకుని వెళ్ళాలి. అప్పటి వరకు ఇక్కడనే వదిలి వెళ్ళు. నేను త్వరగానే తీసుకుని వస్తాను. ఆ ఇల్లుకి చాలా దూరంగా ఉన్నాము. గుర్తుపెట్టుకో, తప్పకుండా మనందరం కలిసి వెళ్దాం. రంజిత్ మరియు మ్యాగీ సాధ్వి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు మరియు సాధ్వి చెప్పిన దారిలో వెళుతూ ఉంటారు. 7 రోజుల తర్వాత ధన్వాద్ నగరం చేరుకోగానే రంజిత్ మరియు మ్యాగీ ఒక చెట్టు క్రింద విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. అప్పుడు దారిలో వెళ్లే ఒక అతన్ని మ్యాగీ పిలిచి ఇలా అంటాడు. అన్నయ్య, రాజా ధన్సింగ్ యొక్క ఇల్లు ఎక్కడా? మెహల్ ఒకటే ఉంది. ఏంటి, నీకు మెహల్ కనిపించలేదా? మేల్ కనిపించింది, కానీ నువ్వే కనిపించలేదు. వీడికేమైనా పిచ్చా? మ్యాగీ, ముందే మెహల్ ఉంది, కానీ చాలా దూరంగా ఉంది. మనం అక్కడ వెళ్ళడానికి చాలా సమయం పడుతుంది. పద అక్క, త్వరగా వెళ్దాము. రంజిత్ మరియు మ్యాగీ వెళుతూ ఉంటారు. ఊరిలో ఒక మందిరం ఉంటుంది. ఆ మందిరంలో పూజలు, భజనలు జరుగుతూ ఉంటాయి. రంజిత్ మరియు మ్యాగీ కూడా అక్కడే ఆగిపోతారు. వెనకవైపు చాలా చీకటిగా ఉంటుంది మరియు అక్కడే ఒక బావి ఉంటుంది. దానిలో నుండి అరుపులు వస్తూ ఉంటాయి. నా బాబు, నా బాబు! భజన ఆగిపోతుంది మరియు అందరి దృష్టి అక్కడ పడుతుంది. పద అక్క, చూద్దాము ఏంటిదో అని. రంజిత్ మరియు మ్యాగీ అక్కడికి వెళ్లి చూడగానే ఆ మందిరం దగ్గర ఉన్న ఆ బావిలో ఒక పిల్లవాడు పడిపోయి ఉంటాడు మరియు అందరూ కాపాడడానికి చాలా ప్రయత్నిస్తారు. పరిగెత్తి తాడు తీసుకురండి. త్వరగా ఏదో ఒకటి చెయ్యండి. అప్పుడే ఊరువాళ్లు ఒక మంటకర్రని తీసుకుని వస్తారు. అప్పుడు చూడగానే ఆ పిల్లవాడు మధ్యలోనే ఒక స్థలం దగ్గర నిలబడి ఉంటాడు. ఇప్పుడు దేవుడిపై నమ్మకం పెట్టుకోవాలి. ఇప్పుడు నీ కుమారుడు తప్పకుండా నీ దగ్గరికి చేరుతాడు.
రంజిత్ తాడుని బావిలో వేస్తాడు. కాని పిల్లవాడు ఆ తాడుని పట్టుకోలేకపోతాడు. పిల్లాడు భయపడుతున్నాడు. అతను పైకి రాలేడు. ఎవరైనా కిందికి వెళ్ళాలి. దయచేసి నా బాబుని కాపాడండి, నేను మీకు మొక్కుతాను. ఒకవైపు తాడుని పట్టుకోండి, నేను ఒకవైపు తాడుని కట్టుకుంటాను. ఎప్పుడైతే సైగ చేస్తానో అప్పుడు మీరు పైకి లాగాలి. నేను మరియు పిల్లాడు సురక్షితంగా వస్తాము. అప్పుడు రంజిత్ ఆ తాడుని స్వయంగా కట్టుకుని కిందికి దిగుతూ ఉంటాడు. పిల్లోడా, నేను నిన్ను కాపాడడానికి వస్తున్నాను. నేను నిన్ను పైకి తీసుకెళ్తాను. నువ్వు మీ అమ్మతో తిరిగి ఇప్పుడు వెళ్తావు పిల్లాడా. నువ్వు భయపడకు. ప్లీజ్ నన్ను కాపాడు, నేను పైకి రావాలి. వస్తున్నాను. రంజిత్ కిందికి వెళ్లి ఆ పిల్లవాణ్ణి ఎత్తుకుంటాడు. ఊరివాళ్లు మరియు మ్యాగీ అతన్ని పైకి లాగుతారు. మీకు చాలా చాలా కృతజ్ఞతలు, మీరు మా బాబుని కాపాడారు. దేవుడు మిమ్మల్ని ఎల్లప్పుడూ చూస్తాడు, మీరెప్పుడూ బాగుంటారు. కాని అప్పుడే వేరే చోట ఊరివాళ్ళందరూ గుంటనక్క వెనుక పరిగెడుతూ ఉంటారు. అందరి చేతిలో మంటకర్రలు ఉంటాయి. అందరూ అరుస్తూ ఉంటారు, పట్టుకోండి పట్టుకోండి అని. ఇప్పుడే మాపదొస్తుంది అక్క. రంజిత్ పరిగెత్తి చూడగానే ఆ గుంటనక్క నోట్లో పిల్లవాడు ఉంటాడు. నోట్లో అది గట్టిగా నొక్కి పరిగెడుతూ ఉంటుంది. మ్యాగీ మరియు రంజిత్ కూడా ఆ ఊరి వాళ్లతో కలిసి పరిగెడుతూ ఉంటారు. పట్టుకోండి పట్టుకోండి. అరే, ఈ గుంటనక్క నాకన్నా వేగంగా వెళ్తుంది. చాలా వేగంగా ఆ గుంటనక్క పరిగెడుతూ ఒక బౌండరీని దాటుతుంది. అందరూ ఊరి వాళ్లతో కలిసి ఊరి బౌండరీ చివర ఎదురు చూస్తూ ఉంటారు. ఊరి వాళ్ళందరూ ఏడుస్తూ ఉంటారు. ఈరోజు మళ్ళీ ఎప్పుడు మా కొడుకులు చేతులారపోతున్నారు. భగవంతుడా, ఇలా ఎప్పటి వరకు నడుస్తుంది? ఎన్ని రోజుల గుంటనక్క పిల్లల్ని వచ్చి తిని వెళ్ళిపోతుంది? ఇంకెన్ని రోజులు చెప్పు, ఇంకెన్ని రోజులు? పిల్లలు లేకుండా మేము జీవితాన్ని గడుపుతున్నాము. భగవంతుడా, ఈ భూమిపై పాపం ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు తప్పకుండా భగవంతుడు ఎవరినైనా పంపిస్తాడు. మాకు ఎవరి సాయం అస్సలు లేదు. మాకు చాలా కష్టాలు అలానే ఉన్నాయి. ఎవరైనా చెప్తారా ఈ ఊరిలో ఏమవుతుందో అని? ఒక గుంటనక చాలా సంవత్సరాల నుంచి ఊరిలో ఉండే ప్రతి పిల్లల్ని అడవిలోకి తీసుకువెళ్తుంది. మరి అక్కడ పిల్లలు అస్సలు దొరకరు. ఈ సమస్య నుండి మేము ఎప్పుడూ బయటపడలేకపోతున్నాము. అయితే మీరు వెనుక వెళ్ళలేదు? చనిపోతారు, అందరూ చనిపోతారు. ఇది భయంకరమైన అడవి. దీంట్లో మేము పొలము దున్నాము. ఇక్కడికి ఎవరైనా వస్తే మళ్ళీ తిరిగి వెళ్ళడానికి లేదు. నేను వెళ్తాను ఇందులో. అందరు ఊరు వాళ్ళు రంజిత్ని వద్దు అని అంటారు. ఇప్పుడు చాలా చీకటి అయింది. ఒకవేళ నువ్వు వెళితే తిరిగి బ్రతికి రావు. అప్పుడు మొత్తం మా మీదనే పడుతుంది. మేము నిన్ను అలా చేయనివ్వము. రంజిత్ పరిగెడుతూ ఆ అడవి దగ్గర వెళ్లి నిలబడతాడు. మరియు ఊరువాళ్లందరూ అరుస్తూ ఉంటారు, తిరిగిరా తిరిగిరా అని. అందరి ఊరువాళ్లు రంజిత్ని వెనక్కి తిరిగి వచ్చేయని అరుస్తూ ఉంటారు. కాని రంజిత్ వెళ్ళిపోతూ ఉంటాడు. ఆగు అక్క, నేను కూడా తోడు వస్తాను. మ్యాగీ, నువ్వు ఊరిలోనే ఉండు. నీకు మళ్ళీ ప్రమాదం అవుతుంది. అందుకే ఏదైనా కానీ అక్క, నేను నీతో పాటే ఉంటాను. చాలా భయంకరంగా ఉంటుంది. అక్కడ చెట్టులు, పుట్టలు, ఇలాంటి కొమ్మలు అవన్నీ ఆ అడవిని చుట్టుకొని చాలా భయంకరంగా ఉంటుంది. అక్కడ ఎవ్వరూ వెళ్ళనందున ఆ అడవి అంతా చాలా నిశ్శబ్దంగా అయిపోతుంది. మ్యాగీ, మనం త్వరగా పరిగెత్తాలి. మనం ముందుగానే అక్కడికి చేరుకోవాలి. ఏ ఆపద రాకముందే అక్కడికి చేరుకోవాలి. అలా ఏమి కాదు అక్క, దేవుడిపై నమ్మకం పెట్టుకోవాలి అంతే. అడవిలో ఇంకా దారి కొనసాగుతూనే ఉంటుంది. అక్క, ఇక్కడ చాలా దారులున్నాయి. ఎక్కడ వైపు వెళ్ళిందో ఎలా తెలుస్తుంది? త్వరగా మంటని కాల్చు. ఆ ఆధారాలతోటే మనం వెళ్ళాలి. మ్యాగీ ఆ మంటను కాలుస్తాడు. అక్క, ఇక్కడ చూడు, గుంటనక్క అడుగుజాడలున్నాయి. బహుశా లేదు మ్యాగీ, అవి పెద్ద పాదాలు. బహుశా అవి వేరే దానివేమో. ఆ అడవికి వెళ్ళగానే కొన్ని పాదపు గుర్తులు కనిపిస్తూ ఉంటాయి. ఇవి సుమారు 3-4 జంతువులవి. కానీ అది ఒంటరిగానే పరిగెత్తింది కదా. మ్యాగీ, మనం ఇక్కడి నుంచే వెళ్ళాలి. ఎందుకంటే ఇక్కడి నుంచి చాలా జంతువులు వెళ్ళాయి. ఆ గుంటనక్క కూడా ఇక్కడికే వెళ్ళుంటుందేమో. రంజిత్ మరియు మ్యాగీ ఆ అడుగుల వెనకాల వెళుతూ ఉంటారు. అరే వా, నాకొక తల్వార్ దొరికింది.
ఇది నాకివ్వు. దేన్ని మనం వేలాకులం చేయకూడదు. ప్రతి ఒక్క వస్తువుకి ఒక అర్థం ఉంటుంది. రంజిత్ తల్వార్ తీసుకుంటాడు. ఈ తల్వార్ ఇక్కడ ఎవరిదో. జంతువులు అతనిపై దాడి చేసి ఉండొచ్చు. బహుశా ఇక్కడ ఎవరో ఉన్నారేమో. నువ్వు త్వరగా పరిగెత్తు, ఇక్కడ ఎవరో ఉన్నారు. భయంకరమైన చప్పుడుతో చాలా వేగంగా గాలి వస్తుంది మరియు అక్కడ ఉన్న దెయ్యం చప్పుడు చాలా గట్టిగా వస్తూ ఉంటుంది. నేను చాలా రోజుల నుంచి ఆకలితో ఉన్నాను. ఈరోజు తప్పకుండా ఏదో ఒకటి తింటాను. అదిగో అక్కడ చూడాలి, ఇద్దరు వస్తున్నారు. రుచికరమైన ఆహారం అవుతుంది. నేను వాళ్ళని తింటాను. అక్క ఇక్కడ ఏదో మంత్రగత్తె ఉంది. ధైర్యంగా ఉండు, బహుశా ఇక్కడ ఏదో దయ్యం ఉంది. రండి, నా ఆకలి తీర్చడానికి రండి. మీరు రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. మీరు అడవికి రావడం నేను స్వాగతిస్తున్నాను. నువ్వు మమ్మల్ని తినలేవు. ఇక్కడి నుంచి వెళ్ళిపో, నీకు మంచిది కాదు. అవునా? అయితే నీ అంతు చూడాల్సిందే నేనిప్పుడు. ఆ దెయ్యం ఒక గొడ్డలి తీసుకుని రంజిత్ పై దాడి చేస్తుంది. కానీ రంజిత్ పక్కకి తప్పుకుంటాడు. అప్పుడు వెంటనే మ్యాగీ ఒక తాడుతో ఆ దెయ్యాన్ని బంధిస్తాడు. ఇదే నీకు సరైన స్థలము. నువ్వు ఇక ఎప్పుడో ఈ చెట్టు కిందనే ఉంటావు. చాలా భయపడుతున్నావు. మాకు మొత్తం రహస్యం చెప్పు, లేకపోతే నేను అస్సలికి వదలను. నువ్వు నన్ను బంధించి నువ్వేదో గొప్పగా అనుకుంటున్నావేమో. నువ్వు నన్నేమీ చేయలేవు. నేను నీకేమీ చెప్పను. రంజిత్ చాలా కోపంతో తన తల్వార్ తీసుకుని దెయ్యం మెడపై పెడతాడు. చెప్తావా లేదా, లేకపోతే నేను చంపేయాలా? అక్క ఆమెను అడగడం ఎందుకో, చంపేయ్. ఆగో, నేనన్నీ చెప్తాను. నేనన్నీ నిజమే చెప్తాను. దెయ్యం ఏడుస్తూ ఉంటుంది. నేను భూతాన్ని కాను. నేనొక మంత్రగత్తెను. నేను ఇక్కడ కేవలం తిరుగుతూ ఉన్నాను, అంతే. రంజిత్ తల్వార్ కిందికి దింపుతాడు. ఏమి పాపం, ఏమి చేసావు నువ్వు? ఒకవేళ నువ్వు దయ్యం కాకపోతే మరి ఎవరు? మరియు నువ్వు అడవిలో ఎలా ఉండగలుగుతున్నావు? రంజిత్ అలా ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు. ఊరి వాళ్ళు, నా పిల్లవాణ్ణి ఊరి వాళ్ళు చాలా దెబ్బలు కొట్టారు మరియు నన్ను ఊరు నుండి తరిమేశారు. అప్పటి నుండి నేను ఇక్కడే ఉంటున్నాను. అందుకనే నేను ఇక్కడ భూతంలాగా నటిస్తూ తిరుగుతున్నాను. కానీ మీ ఇద్దరు ఈ అడవిలో ఏం చేస్తున్నారు? నేను కలవడానికి వచ్చింది. ఒక గుంటనక్క ఒక పిల్లాడిని ఎత్తుకొని వచ్చింది. దాని వెనుక నుండే వచ్చాము. నేను ఆ దారి చెప్తాను మరియు నాకు అన్ని వివరాలు తెలుసు. నువ్వు ముందుకు వెళ్ళు, నీకు ఇంకా రహస్యాలు తెలుస్తాయి. నువ్వు తిరిగి వచ్చే సమయంలో నన్ను తప్పకుండా కలుస్తావు. రంజిత్ మరియు మ్యాగీ ఆ దారిలో వెళుతూ ఉంటారు మరియు ముందుకు వెళ్ళగానే ఒక గుడిసె కనిపిస్తుంది మరియు ముందు పెద్ద కర్రలతో మంట వెలుగుతూ ఉంటుంది. ఆ మంట ముందే ముగ్గురు భయంకరమైన వ్యక్తులు కూర్చొని ఉంటారు. అక్కడనే ఒక బావి ఉంటుంది. అక్కడ కొన్ని మృత్యువు శరీరాలు ఉన్నాయి. తోడుగా అక్కడ కొన్ని డబ్బాలు పెట్టి ఉన్నాయి. దాని లోపల రక్తము పెట్టి ఉంటుంది. ఓ, అయితే నువ్వు వచ్చావా? మిగతా వాళ్ళు కూడా నవ్వుతారు. మ్యాగీ మరియు రంజిత్ ముఖాలు ఒకరి ఒకరు చూసుకుంటారు. నువ్వు ఎవరు మరియు నక్కెక్కడుంది? నేను గుంటనక్కను. చెప్పు, ఏమి చేస్తావు? అందరూ భయంకరమైన వ్యక్తులు నవ్వుతూ ఉంటారు. ఆ పిల్లోని చేయండి. దొరకడు, మరియు నీ రక్తం కూడా తాగుతాము. అప్పుడే మ్యాగీ ఆ భయంకరమైన ఇద్దరిని అదుపులోకి తీసుకుని వాళ్లపై ఒక రాయి పెడతాడు మరియు ఇంకొక వ్యక్తిని తాడుతో కట్టేసి ఆ మంట దగ్గర పెడతాడు. అక్క ఆ పిల్లోడిని ఇచ్చే వరకు మనం విన్న అస్సలకి వదలొద్దు. నువ్వంటున్నావు నేను కానీ గుంటనక్క నువ్వు ఎలా అవుతావు? చెప్పు. మేము ఊరిలో అందరినీ దౌర్జన్యంగా మా వైపు చేసుకున్నాము. మా ఊరిలో రావడం తిరస్కరించాం మరియు చాలా పిల్లల్ని చంపేశాము. అందుకే గుంటెనక్క అనే పేరుతో ఈ ఊరిని మొత్తం మా వైపు చేసుకున్నాము. మరియు పిల్లాడు ఎక్కడున్నాడు? పిల్లాన్ని చంపేసి అతని రక్తం తాగడం ప్రారంభించాము. కానీ ఇప్పటి నుంచి అలా చెయ్యము. మమ్మల్ని వదిలేయ్. పిల్లాన్ని పంపి. బేడియా ఆ పిల్లవాడి ఆచూకీ చెప్తాడు. మ్యాగీ వెళ్లి ఆ పిల్లవాడిని తీసుకుని వస్తాడు. నీ తప్పు క్షమించనిది. నేను బతకనివ్వను.
ముగ్గురిని ఆ తల్వార్తో దాడి చేస్తాడు. అప్పుడే ఆ దయ్యం కూడా అక్కడికి చేరుకుంటుంది మరియు నేలపై పడిపోతుంది. అక్క, అతను చనిపోయాడు. ఇతన్ని ఏదో పాము కాటేసింది. రంజిత్ ఆ పిల్లవాడిని తీసుకుని ఊరికి వెళుతూ ఉంటాడు. ఆ పిల్లవాడిని తీసుకుని ఆ ఊరి వాళ్ళకి ఇచ్చేస్తాడు మరియు వాళ్ళందరూ చాలా సంతోషిస్తూ ఉంటారు. మరుసటి ఉదయం రాజా ధన్ సింగ్ యొక్క మెహల్. ఎంత అందమైన మెహలో. ముందిక్కడికి వెళ్ళి చూద్దాము, తరువాత మనం మన ఇంటికి వెళుదాము. కానీ జీవితం ఎన్ని మలపలు తిరుగుతుందో అక్క. అవును, నిజమేగా. ఎప్పుడు ఎలా అవుతుందో చెప్పలేము. ఇప్పుడు మేల్ లోపలికి వెళ్ళే ఆలోచన ఆలోచించు. మనం వెనక దారిలో నుండి వెళ్ళాలి. వెనుక ఉన్న గదిలో వాళ్ళిద్దరూ వెళ్లి రంజిత్ మరియు మ్యాగీ ఇద్దరు సైనికులను స్పృహ కోల్పోయేలా చేసి వాళ్ల దుస్తులు ధరిస్తారు మరియు మెహల్లో దర్జాగా తిరుగుతారు. మ్యాగీని చూస్తూ నవ్వుతూ ఇలా అంటాడు, ఇది రాజుకు కూడా తెలియదు ఏమైందో అని. ఈ రోజుల్లో బూనాకి కూడా తప్పడం లేదు అస్సలకి. రంజిత్ మరియు మ్యాగీ ఆ రాజకుమారి యొక్క గదిని తెలుసుకోవడంలో సఫలమవుతారు మరియు దాంట్లో ప్రవేశిస్తారు. వా, ఎంత బాగుందో గది. చాలా చాలా బాగున్నాయి ఇక్కడ. త్వరగా దాన్ని వెతుకు. రంజిత్ రాజకుమారి యొక్క అల్మారిని తెరుస్తాడు మరియు అక్కడ సామానులన్నీ అక్కడా ఇక్కడ అయిపోయి ఉంటాయి. రంజిత్ చేతిలో ఏదో ఉంది. అప్పుడు వెంటనే అక్కడ ఎవరో ప్రవేశిస్తారు. మ్యాగీ మరియు రంజిత్ చాలా ఆశ్చర్యవంతులైపోతారు. రంజిత్ మ్యాగీని దాక్కోమని సైగలు చేస్తూ ఉంటాడు. రంజిత్ మరియు మ్యాగీ వెనక దాక్కుని ఉంటారు. ఆ వ్యక్తి శుభ్రం చేసేవాడు రాజకుమారి యొక్క గదిని శుభ్రం చేయడానికి వచ్చాడు. అతను రాజకుమారి యొక్క గదిలో వస్తువులు చూడగానే చాలా కోపంగా అయిపోతాడు. ఈ రోజుల్లో రాజు చాలా పిచ్చి పిచ్చిగా చేస్తున్నాడు. అన్ని వస్తువులు అక్కడే ఇక్కడే వేశాడు. ఇప్పుడు నేనే కదా శుభ్రం చేసేది. ఆ వ్యక్తి చాలా చిరాకుతో అక్కడి నుండి వెళ్ళిపోతాడు మరియు తలుపు కూడా మూసివేస్తాడు. రంజిత్ మరియు మ్యాగీ అక్కడి నుండి బయటకు వచ్చి ఆ తలుపు తెరవడానికి చాలా ప్రయత్నిస్తారు. ఈ తలుపు ఎందుకు తెరుచుకోవడం లేదు? నాకు తెలిసి బయట గడివేశారో ఏమో. ఆక, ఇప్పుడు బయటికి ఎలా వెళ్ళాలి? ఆలోచించి నువ్వు. అప్పుడే అక్కడ ఎవరో వచ్చే చప్పుడు వినిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఎవరైతే లోపలికి వస్తారో అప్పుడు వాళ్ళ పని చూద్దాము. మనం ఇక్కడనే దాక్కుందాము, సరేనా? సరే, నేను ఆ బట్టలు తీసుకుని వస్తాను. రంజిత్ మరియు మ్యాగీ ఆ తలుపు వెనక దాక్కుని ఉంటారు మరియు ఆ తలుపు తెరిచి ఒక వ్యక్తి లోపలికి వచ్చేస్తాడు. రంజిత్ ఆ వ్యక్తి యొక్క ముఖాన్ని కప్పివేస్తాడు. దానివలన అతను స్పృహ కోల్పోతాడు మరియు మ్యాగీ తిరిగి ఆ తలుపుని మూసివేస్తాడు. ఆక, ఇక నుంచి పరిగెడదాము. కానీ ఏమీ దొరకలేదుగా. తర్వాత వెతుకుదాములే. శుభ్రం చేస్తున్నట్టు చేద్దాం. ఇక్కడ మనం వెతకడం వలన ఎవరిక్కడికి రారు. ఆక, ఒక్కసారి ఆయన ముఖం చూడు. నాకు తెలిసి ఇతను శుభ్రవంతులాగా లేడు. అయ్యో, ఇలా ఎలా అవుతుంది? ఇతనెవరు? ఆక, ఇతని వస్త్రాధరణ చూస్తే రాజులా ఉన్నాడు. ఇతని వేషధారణ చూస్తే ఇతనే రాజులాగా అనిపిస్తున్నాడు. ఆక, రాజుకి స్పృహ వచ్చే ముందే మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. లేదు మ్యాగీ, నేను ఇంతవరకు ఎప్పుడు ఎక్కడా పరిగెత్తలేదు. నేను ముందుకు ఎదుర్కొన్నాను. నేను ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళను. కొద్ది సమయం తరువాత ఆ రాజు కళ్ళు తెరుస్తాడు మరియు ఆ రాజు రంజిత్ని ఒక దాసుడు అనే అనుకుంటాడు. అతను పట్టుపడ్డాడా? ఎవరు? అతనే ఎవరైతే నాపై దాడి చేశాడు. నన్నైతే రాజు గుర్తుపట్టలేదు. అమ్మయ్యా, మరియు నన్ను సేవకుడు అనుకుంటున్నాడు. అతను తప్పించుకున్నాడు. వెనుక నుండి తప్పించుకొని వెళ్ళిపోయాడు. బహుశా త్వరగానే పట్టుబడతాడు. ఇంకది తెరిచే ఉంది. దీని అర్థం అతను దొంగలించడానికి వచ్చాడు. అవునవును, అది కూడా కావచ్చు. నువ్వు ఎవరు? నేనిక్కడ శుభ్రం చేస్తాను. అలాగే నువ్వు గదిని త్వరగా శుభ్రం చేసి మరియు మంచిగా గడివేసి బయటికి రా. రాజు ఇది చెప్పి బయటికి వెళ్ళిపోతాడు. అప్పుడు రంజిత్ మరియు మ్యాగీ అన్ని అధికారాలతో ఆ గదిని శుభ్రం చేస్తూ ఏదో వెతుకుతూ ఉంటారు. కొద్ది సమయం తరువాత రంజిత్కు ఒక వస్తువు దొరుకుతుంది. నాకు తెలిసి ఇదే అనుకుంటాను. ఆక, మన కోసం కూడా ఏమైనా చూసుకుందాం. మనకి కేవలం ఇది మాత్రమే కావాలి. ఇద్దరూ నవ్వుతూ మరియు గది బయటికి వెళ్ళిపోతారు.
రంజిత్ మరియు మ్యాగీ ఆ వస్తువు దొరకటంతో చాలా సంతోషిస్తారు. ఇప్పుడు ఆ మెహల్లో ఎవరూ అవసరం లేనంత విధంగా మరియు వాళ్ళిద్దరూ చాలా వేగంగా వెళుతూ ఉంటారు. మరియు ఒక సైనికుడు దృష్టి మ్యాగీపై పడుతుంది మరియు రంజిత్ ఆ సైనికుణ్ణి చూసి ఒక పరదా వెనకాల దాక్కుంటాడు. మ్యాగీ అయినా కూడా దర్జాగా నడుస్తూనే ఉంటాడు. అప్పుడు వెంటనే ఆ సైనికుడు మ్యాగీ ముందుకు వచ్చి నుంచుంటాడు. కాని మ్యాగీ అక్కడ నుంచొని బిత్తరపోయి చూస్తూ ఉంటాడు. ఏ బోని, ఎవరు నువ్వు? మరియు లోపలికి ఎలా వచ్చావు? అరే నువ్వు పక్కకి తప్పుకో. సైనికుడు అది వినగానే చాలా కోపంతో అప్పుడు సైనికుడు మ్యాగీని ఎత్తుకుని ఒక స్థలంపై నించోపెడతాడు. మ్యాగీ ఎప్పుడైతే ఆ కలలో నుండి బయటికి వస్తాడో అప్పుడు ఆ సైనికుడు చేతిలో కత్తి ఉంటుంది మరియు అతడు చాలా కోపంగా చూస్తున్నట్టు. మ్యాగీ 4 వైపులా చూస్తూ ఉంటాడు, కాని రంజిత్ ఎక్కడా కనిపించడు. నా ప్రశ్నలకి సమాధానం ఇవ్వు. ఈ ఆక ఎక్కడికి పోయాను? ఏం ఆలోచిస్తున్నావు? నేను నిన్ను అడిగాను. నాకు ఏమీ తెలియదు నేను ఎవరినో అని, మరియు నేను ఎలా వచ్చానో అని. అవునా, నేను నిన్ను రాజు దగ్గరికి తీసుకెళ్తాను. అప్పుడు నీకు అన్నీ గుర్తుకొస్తాయి. సైనికుడు మ్యాగీని రాజు దగ్గరికి తీసుకుని వెళ్తాడు. అప్పుడు సైనికుడు మ్యాగీ వెనుకనే వెంబడిస్తూ ఉంటాడు. రాజు సింహాసనంపై కూర్చొని ఉంటాడు. ఈ రోజు మనపై దాడి అయింది. అతన్ని త్వరగా ఇక్కడికి నువ్వు తీసుకొని రావాలి. అప్పుడే ఆ సైనికుడు వస్తాడు. నువ్వు ఏ పిల్లాడిని ఇక్కడికి తీసుకొని వచ్చావు? ఇతను పిల్లాడు కాదు, ఇతను బోనా బయటి నుండి వచ్చాడు. మరియు మన గురించి ఏమీ చెప్పడం లేదు. ఏం తెలుసు, ఇతనే మీ మీద దాడి చేశాడేమో. దర్బార్లో అందరూ నవ్వుతూ ఉంటారు. నువ్వెంత పెద్ద పిచ్చోడివి ఎందుకయ్యావు? బోనా మనపై యుద్ధం చేస్తాడా అంటే? ఏంటి నేనంత చునకనగా కనిపిస్తున్నానా? వెళ్ళు, వదిలే ఇప్పుడు. దర్బార్లో ఆ సైనికుడికి సంఘటన జరగగానే చాలా దుఃఖిస్తాడు మరియు అతనికి మ్యాగీపై అతని మూర్ఖత్వానిపై చాలా కోపం వస్తూ ఉంటుంది. వజీర్ దర్బార్ నుండి మ్యాగీని బయటికి తీసుకుని వెళ్తాడు. ఈ బోనా వలన నాకు మొత్తం చెడ్డ పేరు వచ్చింది. నేను ఇతన్ని తప్పకుండా వెళ్ళనివ్వను. సైనికుడు మ్యాగీని జైలులో వేస్తాడు. కాని మ్యాగీ అసలు ఏమీ చెప్పడు, ఎందుకంటే రంజిత్ మాయమవ్వడం వలన చాలా దుఃఖిస్తాడు. అతని మనసులో ఏవేవో ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆక నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. కొంపతీసి అతన్ని కూడా జైల్లో వేశారా ఏంటి? మ్యాగీ ఆ జైలులో అక్కడా ఇక్కడా కంగారుగా తిరుగుతూ ఉంటాడు. వేరే చోట రాజు మరియు రాణి మాట్లాడుకుంటూ ఉంటారు. మరి ఒకవైపు రంజిత్ మ్యాగీని వెతుక్కుంటూ వెళ్తాడు. కాని అప్పుడు వాళ్ల మాట వినడానికి ఆగిపోతాడు. మన కుమారుడిని ముందుగానే ఎవరు దూరం చేశారు? మరియు నాకు కూడా ఇప్పుడు దాడి జరిగింది. మీరు ఏం చెప్తున్నారు? నా పిల్లాన్ని తిరిగి తీసుకొనిరా. నేను దేవుణ్ణి ప్రార్థించి ప్రార్థించి అలసిపోయాను. నేను నిజం చెబుతున్నాను. నాకొకవేళ తెలిస్తే నేను తప్పకుండా తీసుకొస్తాను. కానీ ఎలా చేయాలి? రాజు మరియు రాణి ఇద్దరూ ఏడవడం ప్రారంభిస్తారు. అది వినగానే రంజిత్ కూడా కంటతడి పెడతాడు. అప్పుడు అతను అనుకుంటాడు రాజు దగ్గర మాట్లాడొచ్చేమో అని. కాని ముందు మ్యాగీని విడుదల చేయాలి అనుకుంటాడు. రంజిత్ మ్యాగీని విడిపించడానికి చేరుకుంటాడు. మ్యాగీ జైలులో చాలా విచారంగా కూర్చుంటాడు. అది చూడగానే రంజిత్ చాలా దుఃఖిస్తాడు మరియు మ్యాగీని మెల్లమెల్లగా పిలుస్తాడు. రంజిత్ని చూడగానే మ్యాగీ కళ్ళల్లో వెలుగు వెలుగుతుంది. ఆక నువ్వు వచ్చావా? నేను వచ్చాను మ్యాగీ. నువ్వు నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయావు? నేను నిన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళలేదు. నేను ఇక్కడిక్కడే తిరుగుతూ ఉన్నాను. సరే, త్వరగా బయటికి వచ్చాయి. గేట్ అయితే తెరువు ఆక. రంజిత్ ఆ జైలు తాళాలు పగలగొట్టి మ్యాగీని విడిపిస్తాడు. ఎప్పుడైతే వాళ్ళిద్దరూ వెనక్కి తిరిగి చూస్తారో అప్పుడు అక్కడ వజీర్ సైనికుడు 2 సైనికులతో నించొని ఉంటాడు. నిజమైన దొంగ దొరికాడు. ఇప్పుడు నా పగ తీర్చుకుంటాను. రంజిత్పై ఒక సైనికుడు దాడి చేయడానికి వెళ్తాడు. కాని రంజిత్పై అది ఏమీ ప్రభావం చూపించదు. రంజిత్ సైనికులను కొట్టి వజీర్ సైనికుణ్ణి అక్కడే ఉన్న జైలులో బంధిస్తాడు. నువ్వు చాలా తప్పు చేస్తున్నావు. రాజు నిన్ను అస్సలికి వదలాడు. రంజిత్ మరియు మ్యాగీ నవ్వుకుంటూ వెళ్ళిపోతారు. పద అక్క, మనం త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాము. లేదు మ్యాగీ, నాకు ఇంకొకటి పని మిగిలింది. ఏం పని అది? ఇక్కడ ఉండే రాజుని మనం కలిసి వెళ్ళాలి. ఇప్పుడు ఎలాగోలా దారి దొరికింది. నువ్వు ఇప్పుడు ఇలా చెయ్యకు.
ఏదైనా కానీ నన్ను తప్పకుండా కలవాలి. రంజిత్ రాజు దగ్గరకు చేరుకుంటాడు. మ్యాగీ కూడా అక్కడే ఉంటాడు. రాజు వెనక్కి తిరిగి చూడగానే అక్కడ ఒక నవయువకుడు ఇంకా బోనా కూడా అక్కడే ఉంటారు. నువ్వు తిరిగి వచ్చావా? నేను స్వయంగా రాలేదు, ఆక దౌర్జన్యంగా తీసుకొచ్చాడు. ఆకా? ఏ ఆకా? రంజిత్ మ్యాగీని నిశ్శబ్దంగా ఉండమని సైగలు చేస్తాడు. నేను మీకు అన్నీ చెబుతాను. నేను మరియు మ్యాగీ మీ మహల్లో దాక్కుంటూ వచ్చాము. కానీ దాని వెనుక ఉండే ఉద్దేశం తప్పు కాదు. నువ్వు చూడ్డానికి దొంగలా లేవు. నేను దొంగని కాదులే. మరి మహల్కి ఎందుకు వచ్చావు? మీకు కుమార్తె ఉందా? ఇది వినగానే రాణి అకస్మాత్తుగా ఆగిపోతుంది మరియు ఆమె ఓర్చుకోవడానికి చాలా ప్రయత్నిస్తుంది. కాని అలా కాదు. కానీ ఇప్పుడు మధ్యలో ఆపుతూ, నాకు తెలుసు. ఏంటి తెలుసా నీకు? నువ్వు భూతానివా? ఎందుకంటే మొత్తం నగరానికి తెలుసు నా కూతురు చనిపోయిందని. మీరు తప్పుగా అనుకుంటున్నారు. రంజిత్ ఆ చైనును తీసి రాజుకు ఇస్తాడు. ఏ వస్తువు? అవునా, అయితే ఇది దొంగలించడానికి వచ్చావా? నిజంగా ఇది నా కూతురికి ఎంత ఇష్టమో ఇది. ఇప్పుడు కూడా ఉంది. రంజిత్ రాజుకు అన్ని విషయాలు చెబుతాడు. నువ్వింత పోరాడుతూ కేవలం నా కూతురు గురించే వచ్చావా? నేను మీ కూతుర్ని త్వరగా తీసుకుని వస్తాను. రాజు మరియు రాణి రంజిత్కి ఆ వస్తువు ఇచ్చేస్తారు. రాజు అన్ని వస్తువులతో పాటు రంజిత్ మరియు మ్యాగీని మహల్ బయటికి పంపిస్తాడు. రంజిత్ మరియు మ్యాగీ అలానే దారిలో వెళుతూ ఉంటారు. అక్క, వీళ్ళు మన స్నేహితులు అయిపోయారు. నేను చాలా భయపడ్డాను. ఇప్పుడు మనం త్వరగా బైరాగి దగ్గరికి వెళ్ళాలి మరియు ఆ అందమైన కళలో అందమైన రాజకుమారిని కలవాలి. రంజిత్ మరియు మ్యాగీ సంతోషంతో ముందుకు వెళుతూ ఉంటారు. మ్యాగీ యొక్క కాలు ఒక తాడుకు చిక్కుకుంటుంది మరియు అది పైకి లాగుతూ ఉంటుంది. రంజిత్ మ్యాగీని పట్టుకోవడానికి ముందుకు వెళుతూ ఉండగా అప్పుడు వెంటనే రంజిత్ కాళ్లకు కూడా తాడు చిక్కుకుంటుంది మరియు వెంటనే రంజిత్ యొక్క కాళ్లను ఆ తాడు గుంజుకుని తీసుకువెళుతూ ఉంటుంది మరియు రంజిత్ కూడా తలకిందులుగా వేలాడతాడు. ఏ కష్టం వచ్చిందాక నన్ను తలకుందులుగా ఎందుకు వేలాడదీశారు? మ్యాగీ, ఒకసారి నన్ను కూడా చూడు. నేను అలానే అయ్యాను. అవునా అక్క? మ్యాగీ, మన ఇద్దరం తలకిందులుగా అయ్యాము. ఇది సంతోషపడాల్సిన విషయం కాదు. దీనికొక ఉపాయం ఆలోచించు. ఎవరున్నారు ఇక్కడ? ఎవరు మమ్మల్ని ఇక్కడ బంధించారు? అప్పుడే అక్కడ ఒక చప్పుడు వస్తుంది. ఒక రాక్షసుడు కూడా వచ్చి నించుంటాడు. ఈ అడవిలో నేను రాజుని. అక్క, నేను విన్నాను అడవిలో రాజు పులి అని. మళ్ళేంటి సగం బుర్ర ఉన్నాడు ఇలా అంటున్నాడు? ఎలా పులయ్యాడు? నువ్వు తెలియమంతుడు అనుకుంటున్నావా బోనా? నువ్వు నా ముందు ప్రశ్నలకు సమాధానం ఇవ్వు. అదేంటి? నేను నిన్ను 3 విషయాలు అడుగుతాను. ఒకవేళ నువ్వు సరిగ్గా చెబితే అప్పుడు నేను నిన్ను వెళ్ళనిస్తాను, లేదంటే నిన్ను నేను తినేస్తాను. సరే, అలాగే. మొదటి ప్రశ్న, ఒకవేళ దామైతే తాగవచ్చు, ఆకలి వేస్తే తినవచ్చు, మరియు అది చల్లగా ఉంటే వేడి చెయ్యొచ్చు. చెప్పు, ఏంటిదది? ఓహో, నాకు సమాధానం కావాలి. నిజమైన సమాధానం కొబ్బరి. నిజమే. ఇప్పుడు వేరే ప్రశ్న. 2000 ఉంటుంది. అది ఏమి చేసినా ఉపయోగపడుతుంది. జనాలకి పని చేస్తుంది. సమయం వస్తే ఇలా చేస్తుంది. ఈ ప్రశ్న అయితే అక్క నువ్వే చూసుకో. ఇదైతే నా బరువు కన్నా చాలా పెద్ద ప్రశ్నలాగానే ఉంది. మ్యాగీ మాటలు వినగానే ఈసారి రాక్షసుడు కూడా నవ్వుతూ ఉంటాడు. దీని సమాధానం కావచ్చు మ్యాచెస్. మ్యాచెసే. నిజమే. నా చివరి ప్రశ్న ఏంటంటే, చెయ్యి కలిస్తే 100 పనులు చేస్తుంది. అప్పటి వరకు రాయిలా ఉంటుంది. దాని సమాధానం ఏముంటుంది? ఆలోచించు, ఇది నీకు చివరి అవకాశం. దీని సమాధానం కత్తి. సరైన సమాధానం. రాక్షసుడు మ్యాగీ మరియు రంజిత్ని కిందికి దింపుతాడు మరియు వాళ్ళని విడుదల చేస్తాడు. మీరిద్దరిప్పుడు వెళ్ళవచ్చు. నేను మిమ్మల్ని విడుదల చేస్తున్నాను. ముందు మమ్మల్ని సరిగ్గా కానివ్వు. తలకిందులుగా వేలాడినందున నా బుర్ర తిరుగుతా ఉంది.
పర్వాలేదు, జాగ్రత్తగా వెళ్ళండి. మీకు చాలా చాలా ధన్యవాదాలు. ఇప్పుడు మేము వెళ్తున్నాం. పద అక్క. రంజిత్ మరియు మ్యాగీ అక్కడి నుండి వెళ్ళిపోతారు. రంజిత్ కాళ్ళు ఒక రాయికి తగలగానే వాళ్ళిద్దరూ అక్కడే కింద పడిపోతారు మరియు స్పృహ కోల్పోతారు. రంజిత్ ఎప్పుడైతే కళ్ళు తెరిచి చూస్తాడో అప్పుడే అతను ఇంట్లో ఉన్నానని అనుకుంటాడు. రంజిత్ అది చూడగానే పైకి నించొని అక్కడే ఉన్న మాలతిని కూర్చోవడం చూసి రంజిత్ ఆశ్చర్యపోతాడు. నేను ఇక్కడికి ఎలా వచ్చాను? నేను మరియు మ్యాగీ దారిలో వచ్చేవాళ్ళం. మ్యాగీ ఎక్కడా? రంజిత్ అక్కడ ఇక్కడ చూస్తూ ఉంటాడు మ్యాగీ ఎక్కడా అని. అప్పుడు మంచం మీద మ్యాగీ కనిపిస్తాడు. రంజిత్ పరిగెత్తుకుంటూ మ్యాగీ దగ్గరికి వెళ్తాడు మరియు అతన్ని లేపుతాడు. మ్యాగీ లెగు, లెగు మ్యాగీ. మ్యాగీ లేస్తాడు. అక్క, ఇప్పుడు నన్ను ఎక్కడికి తీసుకువచ్చారు? మ్యాగీ 4 వైపులా చూసి మాట్లాడతాడు. అక్క, రాయికి తగలగానే ఏంటి నాకంత పెద్ద గాయమైందా? ఏంటి నన్ను ఇక్కడికి తీసుకొచ్చారా? నీ ప్రశ్న అయిపోతే నేను సమాధానం ఇవ్వచ్చా? అక్క చెప్పు. నాకు కూడా అస్సలు తెలియదు మనం ఇక్కడికి ఎలా వచ్చామో అని. మనము ఆ మంత్రగత్త దగ్గరికి వెళ్ళుంటే బాగుండేది కదా అక్క. మనం నడుచుకుంటూ వెళ్ళేది ఉండకుండేది, మరియు పని కూడా అయిపోయేది. అది నిజమే. మామిడి పండు తిను, ఆలోచించేం ఉపయోగం. ఇద్దరూ నవ్వుతూ ఉంటారు. అప్పుడే బైరాగి వస్తుంది. బైరాగిని చూడగానే రంజిత్ మరియు మ్యాగీ పైకి నించుంటారు. నువ్వు సరి అయిన పనే చేస్తున్నావు రంజిత్. రంజిత్ నవ్వుతాడు మరియు ఆ వస్తువుని బైరాగికి ఇస్తాడు. నాకు తప్పకుండా నమ్మకం ఉంది నువ్వు ఈ పరీక్షలో గెలుస్తావని. పద, హోమం కుండి దగ్గరికి వెళ్దాం. రంజిత్, మ్యాగీ, మాల్తీ మరియు బైరాగి ఆ హోమం దగ్గరికి వెళ్తారు. రంజిత్, నీకు తెలుసా ఈ పరిణామం ఎలా ఉంటుందో? లేదు, నాకు తెలియదు. ఇది రాజకుమారి సోఫియాకి చాలా ఇష్టమైనది. కాని బయట ఉండే ప్రపంచం గురించి ఆమె మొత్తం మర్చిపోయింది. ఆమెకు ఈ సహాయం గురించి తప్పకుండా మనం గుర్తు చేయాల్సి ఉంటుంది. అప్పుడు బైరాగి గాజు సీసాలు చూపిస్తుంది. నేనే తెలుసుకోవాలనుకుంటున్నాను. చాలా కష్టం. చెప్పాలంటే ఇది చాలా కష్టమైనది. సోఫియా కోసం నేను ఏదైనా చేయడానికి సిద్ధంగున్నాను. నేను వాళ్ళ అమ్మా నాన్నతో తీసుకుని వస్తానని మాట ఇచ్చాను. సరే, నేను నీకొక దారి చెప్తాను. కాని మాల్తీ నీతో పాటు రాదు. అయితే మాల్తీ ఎక్కడికి వెళ్తుంది? ఆమెకి ఎక్కడికి వెళ్లాలన్నా స్వేచ్ఛ ఉంది. కాని నీతో పాటు రావడం సాధ్యం కాదు. ఏమీ కాదు రంజిత్, నేను దేవుడికి ప్రార్థన చేస్తాను. నువ్వు ఆ ఇంటి దగ్గరికి వెళ్లి సోఫియాని తీసుకునిరా. నువ్వు మమ్మల్ని ఇక్కడ తీసుకొని రావడానికి తక్కువ సాయం చేయలేదు నువ్వు. అందుకోసం మేము నీ గురించి ఆలోచించాలిగా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఒకవేళ నువ్వు లేకపోతే బహుశా నేను అక్కడే మంటలో కాలిపోయేదాన్ని. సరే మాల్తీ, జాగ్రత్తగుండు. మాల్తీ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అక్క, ఎప్పుడు దొరుకుతుంది సోఫియా? ఇప్పుడు ఎక్కడెక్కడికి వెళ్ళాలి? మరియు కొంత రోజులు నువ్వు ఎదురు చూస్తుండు మ్యాగీ. నేను నీకు అన్నీ చెప్పాను. ఇప్పుడు నువ్వు వెళ్ళడానికి సిద్ధంగా ఉండు. నేను ఒక ప్రశ్న అడగాలని అనుకుంటున్నాను. చెప్పు. నువ్వు ఇలా ఉపాయం చెయ్యి, నేను మళ్ళీ తిరిగి రావాలి అని. రంజిత్కి అది వినగానే నవ్వు వస్తుంది మరియు అతను బైరాగి దగ్గర ఆజ్ఞ తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆక, ఒకసారి ఆలోచించి నీకు మొదటి సమాధానం ఒకవేళ రాకపోతే అప్పుడు మనం అక్కడనే ఉండేవాళ్ళమేమో. నువ్వు నిజంగానే అలానే తలకిందులుగా ఉంటావేమో. ఈసారి ఒకవేళ అలా అవుతే అప్పుడు చూస్తాను. అప్పుడు నువ్వేమీ చేయలేవు. సరే, నేను నిశ్శబ్దంగా ఉంటానులే. ఒకరోజు తరువాత రంజిత్ మరియు మ్యాగీ వెళుతూ వెళుతూ ఒక గుడిసె దగ్గరికి చేరుకుంటారు. అది చాలా పాతబడిపోయి ఉంది. సోఫియా ఇలాంటి గుడిసెలో ఏమి చేస్తుంది? ముందుకు వెళ్దాం. ఇది మాయ ప్రపంచం మ్యాగీ. మనం ఇక్కడికి వెళ్ళి చూద్దాము. సరే ఆక, ముందు నేను వెళ్తాను. మ్యాగీ లోపలికి వెళ్తాడు. అప్పుడే అతన్ని లోపల నుండి బయటికి తోస్తారు. రంజిత్ ఆ గుడిసె తలుపు నుండి నుంచొని అలానే చూస్తూ ఉంటాడు. నువ్వే తేల్చుకో అక్క, తెలియదు ఏముందో దీంట్లో. అది నా నడుముని విరగొట్టి పెట్టింది. నేను ఒక మాయ పక్షిని చూస్తున్నాను. మాయతో కూడిన ఆ పక్షి చాలా భయంకరంగా, శరీరం నల్లగా ఉంటుంది. కళ్ళు గుండ్రంగా ఎర్రగా ఉంటాయి. కాని పక్షి మాటిమాటికి తన రంగుని మారుస్తూ ఉంటుంది. అక్క, ఇది నిజంగా మాయదే.
రంజిత్ తన శక్తితో ఒక బాణాన్ని సృష్టిస్తాడు మరియు పక్షిపై వదులుతాడు. పక్షి తన ఆకారాన్ని పెద్దగా చిన్నగా చేసుకుంటుంది. అందువలన ఆ బాణము పక్షికి తగలదు. ఓ పిచ్చి ప్రాణి, నువ్వు నన్ను ఎలా చెప్పగలుగుతావు? రంజిత్ ఏమీ చెప్పలేకపోతాడు. మళ్ళీ అతను ఆ బాణాన్ని వదిలే ప్రయత్నం చేస్తాడు. పక్షి ఆ కుండపై ఉండి నవ్వుతూ ఉంటుంది. రంజిత్ ఆ బాణాన్ని వదలగానే ముందు వెళ్ళి ఆ పక్షి కంటిలో గుచ్చుకుంటుంది. అది కన్నులాగా మెరుస్తూ ఉంటుంది. పక్షి వెంటనే కింద పడిపోతుంది. ఆక, ఏ భయంకరమైన పక్షి చనిపోయిందా? అవునా, నీకిష్టమైన పక్షా? అందుకే నిన్ను తోసేసి నిన్నిక్కడ ఉంచింది. వెళ్ళక్కడ చూడు. ఆక, ఇప్పటికే నడ మెరిగింది. ఇప్పుడు మళ్ళీ వెళ్ళే ధైర్యం నాకు లేదు. భయపడకు మ్యాగీ, అది చనిపోయింది. రా, లోపలికి వెళ్దాము. రంజిత్ మరియు మ్యాగీ ఆ గది లోపలికి వెళతారు. అప్పుడు ఆ గదిలో వాళ్ళకి ఒక తలుపు కనిపిస్తుంది. ఆక, ఈ గుడిసెలో ఏమీ లేదు. ఇంకో తలుపు ఉంది మ్యాగీ. వెళ్ళి తెరిచి చూడు. ఆక, అది నా నుంచి కాదు. నేను ముందుగానే తప్పు చేశాను. పర్వాలేదు, నేను తెరిచి చూస్తాను. రంజిత్ ఎప్పుడైతే తలుపు తెరుస్తాడో అప్పుడు చూస్తాడు ముందు కూడా ఒక గుడిసె ఇల్లు ఉంటుంది. రంజిత్ మరియు మ్యాగీ ఆ గుడిసె ఇంట్లోకి వెళతారు. వాక, ఇక్కడ ఎవరూ లేరు. ఏంటి ఇలా అయితే కాదుగా, కొంపదీసి తప్పు స్థలంలో వచ్చామని. సరిగ్గా చూడు మ్యాగీ, ఇంకో తలుపు ఉంది. ఆక, అది తలుపు కాదు, అది చావ పలుకులాగా అనిపిస్తుంది. నేను అక్కడ వెళ్ళి చనిపోతాను ఏమో. నువ్వు భయపడకు మ్యాగీ, నేను నీతో ఉన్నాను. రంజిత్ వేరే తలుపు కూడా తెరుస్తాడు. కాని ఈసారి కూడా ఏమీ కనిపించదు. ఆక, ఇక్కడ ఏమీ లేదు. పద, తిరిగి వెళ్దాం. రంజిత్ మరియు మ్యాగీ బయటికి వెళ్లడానికి ఆ తలుపు దగ్గరకు వెళతారు. అప్పుడే ఆ గుడిసె ఇంటి దగ్గర చాలామంది అడవి మనుషులు వాళ్ళ ఆయుధాలతో వస్తారు. వాళ్ళు కొన్ని వింత మాటలు మాట్లాడుతూ నాట్యమాడుతూ ఉంటారు. ఇప్పుడు నృత్యం చూసే అంత ఓపిక లేదు. కానీ వీళ్ళు ఎందుకు చిందులేస్తున్నారు? ఇది నృత్యం కాదు మ్యాగీ, యుద్ధం ముందు చేసేది. అప్పుడే ఆ అడవి మనుషుల యొక్క రాజు వస్తాడు మరియు రంజిత్ పై ఆ బాణాన్ని వదులుతాడు. రంజిత్ ఈసారి వేరే మనిషి వెనక్క నిలబడి దాక్కుంటాడు. రంజిత్ ఈసారి తప్పించుకుంటాడు. అప్పుడు మాయతో ఒక తల్వార్ని సృష్టిస్తాడు. అప్పుడు వెంటనే అందరూ రంజిత్తో యుద్ధానికి వస్తారు. అప్పుడు రంజిత్ ఒంటరిగా అందరినీ హతమారుస్తాడు. మ్యాగీ కూడా వేరే అతని పాదాలు పట్టుకుని ఊపుతూ ఉంటాడు. అతను పాదంతో కింద పడేయాలని చూస్తాడు. కాని మ్యాగీ అతని పాదం అస్సలు వదలడు. కొద్ది సమయం తరువాత రంజిత్ తన తల్వారుతో అడవి మనుషులందరినీ చంపేస్తాడు. ఆక, అడవిలో ఉన్నాయి అన్ని చనిపోయాయి. ఇప్పుడు వెళ్దామా? లేదు మ్యాగీ, మళ్ళీ ఎక్కడికి వెళ్దాం? మనిద్దరం లోపలికి వెళ్దాం. లోపలేముంది? లోపల ఇంకో తలుపు ఉంది. రంజిత్ వేరే గదిని తెరిచి లోపలికి వెళుతూ ఉంటాడు. అప్పుడు చూస్తాడు ముందు గుడిసె ఇల్లు ఉండదు, ఒక పెద్ద మెహల్ ఉంటుంది. అక్కడ చాలామంది కన్యలు ఉంటారు. వాక, ఎంత అందమైన కన్యలు! అవును మ్యాగీ, ఈ స్థలం చాలా అందంగా ఉంది. ఆక, ఈమెలో సోఫియా ఎవరు? సోఫియా? ఏ సోఫియా? ఆక, నువ్వు బైరాగి మాట మర్చిపోయావు. ఏ బైరాగి? ఈ రోజు నీకేమైంది మ్యాగీ? ఏదేదో చెప్తూ ఉన్నావు. వర్తమానంలో బతక నువ్వు. రంజిత్ ఆ మెహల్లో వెళ్ళగానే అతని ఉద్దేశాన్ని మర్చిపోతాడు. అతను అక్కడికి ఎందుకు వచ్చాను ఏంటి అని మొత్తం మర్చిపోతాడు. మ్యాగీ అతనికి చాలాసార్లు గుర్తు చేయడానికి ప్రయత్నిస్తుంటాడు. కాని రంజిత్కి ఏమీ గుర్తు ఉండదు. అప్పుడే ఇద్దరు కన్యలు వచ్చి రంజిత్ని తీసుకుని వెళ్తారు. మ్యాగీ కూడా వెనుక వెళుతూ ఉంటాడు. రంజిత్కి ఇక్కడ ఉండే వాతావరణం చాలా బాగా నచ్చుతుంది. ఆక, ఇక్కడనే ఉండడం ఆలోచన ఉందా ఏంటి? ఇది స్వర్గం మ్యాగీ, స్వర్గం. మరియు నేను ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాను? ఇది నా ఇల్లుగా, మరియు ఇంతమంది కన్యలు నాకు సేవగా ఉన్నారు. ఇప్పుడు ఏమవుతుంది? మ్యాగీ ఇలా చెప్పి దూరంగా వెళ్లి కూర్చుంటాడు. మ్యాగీకి అక్కడే భోజనం మొత్తం అయిపోతుంది మరియు మ్యాగీ విశ్రాంతిగా తిరుగుతూ ఉంటాడు. సాయంత్రం కొన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. ఈ మెహల్ ముందు నుంచే అందంగా ఉంది మరియు అందమైన ప్రదేశం. కానీ ఇప్పుడు ఎవరి వలన నడుస్తుంది? ఎవరైనా వస్తున్నారా?
ఈ మెహల్ యొక్క మహారాణి రాబోతుంది. మేమంతా సైనికురాళ్ళము. ప్రతిరోజు సాయంకాలం మహారాణి ఇక్కడికి వస్తుంది మరియు ఆమెని స్వాగతించడానికే మేము నృత్యం పాటలు పాడతాము. అరే వా, ఈ మెహల్ యొక్క పని మనిషి అంత అందంగా ఉందా? అయితే మహారాణి ఇంకెంత అందంగా ఉంటుందో. నేను ఆమెని చూడాలనుకుంటున్నాను. కొంచెం ఎదురు చూస్తూ ఉండండి. అయితే అక్క, నువ్వు ఒక మంచి పని చేసావు. ఇక్కడ ఆగి జీవితం గడుపుతున్నాను, నాకు ఇప్పుడే అనిపిస్తుంది. కొద్ది సమయం తర్వాత అక్కడి నీరు పారుతూ నడుస్తూ ఉంటాయి. దానిలో నుండి వెలుతురు వస్తూ ఉంటుంది. చాలా రంగులు మారుతూ ఉంటాయి. మెల్లమెల్లగా అక్కడ ఉండే వాతావరణం మొత్తం మారిపోతుంది. మంచి గాలితో పాటు అక్కడ సంగీతం కూడా నడుస్తూ ఉంటుంది. ఎవరైనా అక్కడ ఆకర్షణీయవంతులు కావలసిందే. అక్కడ రంజిత్కి అలాగే అయింది. కన్యలు వాళ్ళ రెక్కలను తెరిచి ఆడుతూ ఉంటారు మరియు ఇంకొక వైపు పాడుతూ ఉంటారు. మ్యాగీ కూడా వాళ్ళ దగ్గరకు వెళ్లి ఆడుతూ ఉంటాడు. కాని రంజిత్కి మాత్రం అక్కడ ఉండే మహారాణిని చూడాలని ఉంటుంది. అందుకే అతను తలుపు దగ్గరే దృష్టి పెడుతూ ఉంటాడు. అప్పుడే ఒక తెల్లని రంగు గౌనుతో ఒక అమ్మాయి వస్తుంది. అప్పుడు ఆమె ముందు అందరూ నించొని చూస్తూ ఉంటారు. ఆమెను చూడగానే అనిపిస్తుంది ఆ మెహల్ యొక్క సౌందర్యమంతా పోయినట్టు. మహారాణి పేరు రజని. ఆమె చాలా పెద్ద మాయగత్తె. ఓ, ఈమె మహారాణియా లేకపోతే స్వర్గం నుంచి కన్య వచ్చిందా? రంజిత్ మహారాణి ఉన్న చోటుకి వెళుతూ ఉంటాడు. అప్పుడు వెంటనే కొంతమంది కన్యలు ఆపుతారు. ఇక్కడే ఆగండి, ఎక్కడికి పోతారో? నేను మహారాణి దగ్గరికి వెళ్ళాలి. లేదు, నువ్వు అక్కడికి వెళ్లాల్సిందే లేదు. ఈరోజు ముందు నేనొక మంచి మాటను తీసుకుని వచ్చాను. అందరూ రజనీ మాట చాలా జాగ్రత్తగా వింటారు. నాకు తెలిసి మీరందరూ మంచి బాగోగులు చేశారని అనుకుంటున్నాను. అతని పేరు రంజిత్ మరియు నేను రంజిత్ని చాలా ప్రేమిస్తున్నాను. ఆ మాట వినగానే అందరూ ఆశ్చర్యవంతులు అయిపోతారు మరియు రంజిత్ వైపు చూస్తారు. ఆ విషయం రంజిత్కి అస్సలు అర్థం కాదు మరియు చాలా నిశ్శబ్దంగా చూస్తూ ఉంటాడు. మహారాణి, ఆక ముందు నుంచి ఎవరినో వెతుకుతున్నాడు. నువ్వు నన్ను ప్రేమించు, నేను పెళ్లి చేసుకుంటాను. మ్యాగీ మాట వినగానే అందరికీ నవ్వు వస్తుంది మరియు మహారాణి అతన్ని పిలుస్తుంది. నువ్వు ఎవరు చింపాంజీ? మరియు నువ్వు ఏం చెప్తున్నావు? నేను నా ఆకతో కలిసి వచ్చాను. ఇప్పుడు నువ్వు ఏం చెప్పావు? రంజిత్ ఎవరికోసం వెతుకుతూ ఉన్నాడు? సోఫియాని. సోఫియా వాళ్ళందరి మధ్యలో ఉంటుంది మరియు అందరూ సోఫియా వైపు చూస్తారు. రంజిత్ కూడా చూస్తాడు, కాని రంజిత్కి ఏమీ అర్థం కాదు మ్యాగీ ఏం చెప్తుందో అని. రంజిత్, నీకు సోఫియా ఎవరో తెలుసా? లేదు, నాకు సోఫియా ఎవరో తెలియదు మరియు ఆ పేరు ఇప్పుడే వింటున్నాను. రంజిత్, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నేను నిన్నే ప్రేమిస్తున్నాను మరియు పెళ్లి చేసుకుంటాను. ఆక, నీకు ఏమైంది? ఏంటి, నేను నీకు గుర్తులేనా? మ్యాగీ, నిజంగా నీకు ఏమో అయింది. ఏదేదో చెప్తున్నావు నువ్వు. ఆక, నీకు సోఫియా గుర్తులేదేంటి? దానికోసమే మనం ఎన్నో ఆటంకాలను ఎదుర్కొని వచ్చాము. మ్యాగీ, నువ్వు పిచ్చుడువేంటి? ఎందుకు ఇలా కంగారు పెడుతున్నావు? ఏదేదో చెప్తున్నావు. నేనెక్కడికి వెళ్ళలేదు. నేను చిన్నతనం నుండి ఈ మెహల్లోనే ఉంటున్నాను. సోఫియా మెహల్ యొక్క మహారాణి కన్నా చాలా అందంగా ఉంటుంది. ఆమె మెహల్ నుండి బయటకు వస్తుంది మరియు ఇలా అంటుంది, నేనే సోఫియాని. నేను ఇంతకు ముందు మిమ్మల్ని ఎప్పుడూ ఎక్కడా చూడలేదు. మీరిద్దరూ ఇక్కడికి ఎందుకు వచ్చారు? రంజిత్ సోఫియా యొక్క కళ్ళల్లో చూడగానే అన్ని విషయాలు మర్చిపోతాడు మరియు అతని మనసులో అనుకుంటాడు ఈమెని ఎక్కడో చూసినట్టుంది అని. నిన్ను చూస్తూ ఉంటే నేను ఎప్పుడో చూసినట్టు అలా అనిపిస్తూనే ఉంది. ఆక, ఈ మాట నేను అనాలి, ఎందుకంటే మనం సోఫియా కోసమే వచ్చాము. సోఫియా కోసమెందుకు? మీ వల్ల నేను పిచ్చోన్నైపోతున్నాను. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను. మ్యాగీ దూరంగా వెళ్లి ఒంటరిగా కూర్చుంటాడు మరియు రంజిత్ కూడా అతనితో పాటు వెళ్తాడు. అందరూ కన్యలు వాళ్ళ స్థలాలకి వెళ్ళిపోతారు. అప్పుడు మహారాణి అక్కడే నిలబడి రంజిత్ని మరియు మ్యాగీని చూస్తుంది. నేనైతే మాయాశక్తులతో రంజిత్ని మర్చిపోయేలా చేశాను. ఇప్పుడు మ్యాగీ యొక్క ఆలోచనలు ఎలా చేయాలి నేను? రేపొక్కరోజు దాటితే చాలు. అప్పుడు నేను మ్యాగీని గాలిలో ఎగరేస్తాను. అప్పుడు రంజిత్ ఎల్లప్పుడూ నావాడైపోతాడు. ఆహాహాహాహా. మరియు అమాయకురాలు సోఫియా. మహారాణి అలా అనేసి వెళ్ళిపోతుంది. వేరే చోట
ఆఖరికి ఈ పరిస్థితి ఏంటి? రంజిత్ మరియు మ్యాగీ అసలు ఎవరు? నా గురించి ఇక్కడికి వచ్చారు. నా గురించి వాళ్ళకసలు ఎలా తెలుసు? రంజిత్కి అసలు ఏమీ గుర్తులేదు, కానీ మ్యాగీ మాత్రం అన్ని విషయాలు చెప్తున్నాడు. నేను మ్యాగీతో తప్పకుండా మాట్లాడాలి, అప్పుడు అన్ని నిజాలు తెలుస్తాయి. మ్యాగీ రంజిత్తో మాట్లాడకుండా చాలా విచారంగా కూర్చుంటాడు. ఏమైంది మ్యాగీ, ఏమైనా చెప్తావా? అక్క, నువ్వు అందరి ముందు అబద్ధం చెప్పావు నాకు. ఏంటి, నీకు నిజంగానే గుర్తులేదా? నేను నిజంగా చెప్తున్నాను మ్యాగీ, నాకేమీ గుర్తులేదు. ఎవరి మంత్రగత మర్చిపోయినట్టు చేసింది. మ్యాగీ మరియు రంజిత్ అలా మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడే వాళ్ళకి ఎవరో అమ్మాయి అరిచే చప్పుడు వినిపిస్తుంది. వాళ్ళిద్దరూ ఆ చప్పుడు అడుగుజాడల్లో నడుచుకుంటూ వెళతారు. మరియు అక్కడ చూస్తారు, అక్కడ ఒక గది ఉంటుంది. దాంట్లో ఒక కొవ్వొత్తి వెలిగించి ఉంటుంది మరియు 3 కన్యలు ఉంటారు. ముందు మహారాణి రజని నించొని ఉంటుంది. 3 కన్యల్లో ఒక కన్యకే అందమైన వస్త్రాలు వేసి మరియు ఆమెను చాలా అందంగా తయారు చేస్తారు. ఆమె ఒక కట్టెలతో ఉన్న స్టూల్పై కూర్చుంటుంది. స్టూల్కి ముందుగా ఒక మంట వెలిగించి ఉంటుంది మరియు స్టూల్ ముందు ఒక పెద్ద కుర్చీ ఉంటుంది. దానిపై రజని కూర్చొని ఉంటుంది. మిగతా 2 కన్యల్లో ఒక కన్యను పట్టుకుని ఉంటుంది. ఇక్కడేమవుతుంది? నాకనిపిస్తుంది అక్క, మాయానగరంలో కూడా బలి ఇచ్చేది ఉంటుంది ఏమో. అప్పుడు మళ్ళీ కన్య అరవడం మొదలుపెడుతుంది మరియు నన్ను వదిలేయండి అని అరుస్తూ ఉంటుంది. నన్ను వదిలేయ్, నన్ను వదిలేయ్, నేనేమన్యాయం చేశాను? ఎవరైనా జీవితాన్ని నాశనం చేయడంలో నాకు చాలా సంతోషం కలుగుతుంది. నేను నీ కాలి కిందనే ఎప్పటికీ ఉంటాను. నన్ను వదిలేయ్. సరే, ఒకవేళ నేను నిన్ను వదిలేస్తే అప్పుడు నా రూపం పరిస్థితి ఏంటి? నేను అందరికన్నా చాలా అందమైన అమ్మాయిని కావాలని ఎప్పటినుండో అనుకుంటున్నాను. అందువలన నా బాధని అర్థం చేసుకో, నేనిప్పుడు వదిలేయను. మహారాణి ఒక గొడ్డలి ఎత్తి కన్య మెడను నరికేస్తుంది మరియు ఆమె మొత్తం రక్తాన్ని తాగుతూ ఉంటుంది మరియు ఆమె మాంసాన్ని మంటల్లో కాల్చి తినేస్తుంది. ఆ పరిస్థితిని చూసి రంజిత్ మరియు మ్యాగీ చాలా కంగారు పడతారు. ఆ మహారాణి ముఖాన్ని చూసి అనుకుంటాడు, అందమైన ముఖ చిత్రం వెనుక ఏముంది అని. అంటే అర్థం ఇక్కడుండే అందరి యొక్క రక్తం తాగుతుంది, ఎందుకంటే ఇంకా అందంగా కావడానికి. అక్క, సోఫియా చాలా అందంగా ఉందిగా. ఆమె మరణించింది మ్యాగీ, కానీ సోఫియా దగ్గర మనం అస్సలకి ఇలా కానివ్వద్దు. కానీ సోఫియా ఒక రహస్యం నాకు ఇంకా గుర్తుకు రావడం లేదు. అక్క, మనము ఇలా చేద్దాం, సోఫియా దగ్గరికి వెళ్దాము, మరి ఆమెతో మాట్లాడదాము. రంజిత్ మరియు మ్యాగీ సోఫియాని వెతకడానికి వెళుతూ ఉంటారు మరియు చూస్తారు, ఒక కన్య చంద్రుడు చుక్కలతో మాట్లాడుతూ చింతిస్తూ ఉంటుంది. ఏమైంది సోఫియా, ఎందుకు కంగారుగా ఉన్నావు? మళ్ళీ వచ్చావా? నిజంగా నిన్ను నేను గుర్తుపట్టలేదు. నాకు అస్సలు గుర్తులేదు, కానీ ఎందుకో నీ దగ్గరికి వస్తూ ఉన్నాను. నేను కూడా నీతో పాటు వద్దామనుకున్నాను. ఓ నిజమా? ఎందుకంటే నా గురించి మ్యాగీకి ఎలా తెలిసింది? ఇది నేను తెలుసుకుందామనుకుంటున్నాను. నాకు నీ గురించి చాలా విషయాలు తెలుసు. సోఫియా, ముందు ఈ మెయిల్ గురించి చెప్పు. నేను ఈరోజు ఒకటి ఇక్కడ చూశాను. అది రహస్యమే రంజిత్. నా నంబర్ కూడా త్వరగానే వస్తుంది. అలా ఎప్పుడూ కాదు. ఇది చాలా ప్రమాదకరమైనది మరియు నా నంబర్ రేపే. ఏంటి? ఆ నంబర్తో అందరి మరణం అవుతుంది. ముందు రోజే ఆ తేదీ రాసి ఉంటుంది. కానీ నీకైతే మళ్ళీ తిరిగి వెళ్ళాలి కదా. ధన్బాగ్, ఈ శబ్దం నేనెక్కడో విన్నట్టు ఉంది. ఎందుకంటే మీ ఇల్లు అక్కడనే ఉంది. నా ఇల్లైతే ఇక్కడే. అప్పుడే రంజిత్కి గుర్తుకొస్తుంది, బైరాగి రంజిత్కి ఏదో ఇచ్చింది అని. అది సోఫియా నుదుటికి పెట్టగానే అప్పుడు ఆమెకి ఇల్లు గుర్తుకొస్తుంది అని. రంజిత్ త్వరగా ఆ విభూదిని తీసి మరియు సోఫియా నుదుటికి రాస్తాడు. ఎప్పుడైతే అది సోఫియా నుదుటికి అంటుకుంటుందో అప్పుడు తన తల్లిదండ్రులు, ధన్బాగ్ అన్ని మాటలు గుర్తుకు వస్తాయి మరియు అన్ని విషయాలు కూడా గుర్తుకు వస్తాయి. నాకు అన్నీ గుర్తుకొచ్చాయి. నాకిక్కడికి ఎలా తెచ్చారో అని. నా తండ్రి నేను లేకుండా ఎలా ఉండగలుగుతున్నారో. అమ్మ ఏడ్చి ఏడ్చి పిచ్చిదైపోయిందో ఏమో. సోఫియా అన్ని విషయాలను గుర్తు చేసుకుని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు రంజిత్ ఆమెను ఓదారుస్తూ ఉండగా అతని నుండి ఒక పట్టి కింద పడిపోతుంది. అప్పుడు సోఫియా ఆ పట్టీని తీసి చూడగానే అన్ని విషయాలు గుర్తుకు వస్తాయి.
ఇది ఆమె పట్టి అని, ఇది ఆమె గదిలో దాచిపెట్టి ఉన్నానని. ఈ వస్తువు నీకెక్కడ దొరికింది? నేను చెప్తాను నీకు. మ్యాగీ సోఫియాకి ముందు నుంచి జరిగిన విషయాలు అన్నీ చెబుతూ ఉంటాడు. కాని రంజిత్కి ఇంకా ఏమీ గుర్తుకురావు. సోఫియా, అయితే నువ్వు ఇక్కడికెలా వచ్చావు? నేను నా స్నేహితురాలితో ఒకరోజు మొత్తం తిరుగుతూ ఉన్నాను. సోఫియా ఆమె స్నేహితురాలు చాలా చిన్నపిల్లలు. అప్పుడే అక్కడ మహారాణి రజని వస్తుంది. ఇక్కడ రా చిన్నపిల్లా. చెప్పండి. నువ్వు ఎక్కడ ఉంటావు? నాకు నువ్వు రాజకుమారిలా కనిపిస్తున్నావు. మేమందరం ఈ మెహల్లోనే ఉంటాము. నువ్వు కూడా నాకు మహారాణిలాగానే అనిపిస్తున్నావు. నేను మీ మెహల్కి వచ్చాను, మీ బంధువుల్లో ఒకదానిని. ఇదిగో ఈ పండుని తిను. సోఫియా మరియు ఆ పాప ఇద్దరూ పండు తింటారు మరియు స్పృహ కోల్పోయి కింద పడిపోతారు. ఎప్పుడైతే కళ్ళు తెరుస్తారో రజని యొక్క మాయా ప్రపంచంలోకి వెళ్ళిపోతారు. అప్పటినుండి నేనిక్కడ బంధించి ఉన్నాను మరియు నాకిష్టమైన సగం వస్తువు అక్కడే ఉంది, మిగతాది ఒకటి నా దగ్గర ఉంది. సోఫియా ఆమె పట్టీని తన గదిలో నుండి తీసుకుని వస్తుంది మరియు రంజిత్ అతని చేతిలో తీసుకుంటాడు. రంజిత్ ఎప్పుడైతే దానిని తన చేతిలో పట్టుకుంటాడో అతనికి వింతైన షాక్ తగులుతుంది మరియు అప్పుడు అతను ఇలా అంటాడు, సోఫియా, నా కలలు సోఫియా. సోఫియా, సోఫియా. ఆకా నీకు అంత గుర్తొచ్చుదాయి అంటే? నాకు మెల్లమెల్లగా గుర్తుకొస్తున్నాయి. నా కళ్ళు తిరుగుతూ ఉన్నాయి. రంజిత్ తల తిరుగుతూ ఉంటుంది మరియు అతను స్పృహ కోల్పోయి కింద పడిపోతాడు. మ్యాగీ నీళ్లు తీసుకుని వస్తాడు మరియు ఆ నీళ్లు రంజిత్ ముఖంపై చల్లుతాడు. రంజిత్ అప్పుడు లేస్తాడు. రంజిత్, నువ్వు బాగానే ఉన్నావా? నేను బాగానే ఉన్నాను. నాకిప్పుడు అంతా గుర్తొచ్చింది. నేను ఆ మంత్రగత్తను అసలుకి వదలను. రంజిత్, మనం చాలా జాగ్రత్తగా చేయాలి, ఎందుకంటే ఇది రాను రాను చాలా ప్రమాదకరంగా మారుతుంది. సోఫియా, నీకు ఆకా గురించి ఇంకా తెలియదు మరియు నీకు మా ప్రయాణం గురించి అస్సలుకి తెలియదు. రంజిత్ నవ్వుతాడు. వదిలే సోఫియా, ఇది కొన్ని సంవత్సరాలది. ఇది ఎంత సులభంగా చెప్పలేను. కొన్ని సంవత్సరాలా? అంటే నీ అర్థం ఎన్ని సంవత్సరాలుగా యాత్రలో ఉన్నావు? నా వల్లనే వెళ్ళిపోతున్నావా? నేను చిన్నతనం నుండి యాత్రలో ఉన్నాను మరియు దారిలో నాకు మ్యాగీ కలిశాడు. అప్పటి నుండి మ్యాగీ నా దగ్గరనే ఉంటున్నాడు. రంజిత్ మరియు మ్యాగీ సోఫియాతో మాట్లాడుతూ ఉంటారు. అప్పుడే ఎవరో నడిచే చప్పుడు వాళ్ళకి వినిపిస్తూ ఉంటుంది. మ్యాగీ వెనక్కి తిరిగి చూడగానే అప్పుడు చాలా భయపడతాడు మరియు పరిగెత్తి రంజిత్ వెనక దాక్కుంటాడు. ఏమైంది మ్యాగీ? ఎందుకంత భయపడుతున్నావు? వెనక చూడు ఆకా, వెనక చూడు. రంజిత్ మరియు సోఫియా వెనక్కి తిరిగి చూడగానే వాళ్ళు కూడా ఆశ్చర్యపోతారు. రజని ముందుకు వస్తూ ఉంటుంది. రజని జుట్టు విరబూసుకుని ఉంటుంది మరియు రక్తం అంటుకొని ఉంటుంది. ఆమె కాళ్లకు ఏ పాదరక్షలు ఉండవు. ఆమె చేతిలో కట్ చేసిన చెయ్యి ఉంటుంది. ఆ చేతిని తినుకుంటూ వస్తుంది. రజని యొక్క రూపాన్ని చూసి చాలా భయపడతారు మరియు ముందుకు పరిగెడుతూ ఉంటారు. కాని రజని వాళ్లను వెంబడిస్తూ ఉంటుంది. సోఫియా వాళ్ళిద్దరికీ స్వరంగ మార్గం చూపిస్తుంది మరియు వాళ్ళు స్వరంగంలో వెళ్ళిపోతారు. కాని వాళ్లకు 4 వైపులా రజనీయే కనిపిస్తుంది. వాళ్ళు ముగ్గురు ఒకవైపుకు వెళ్లి నుంచుంటారు. మ్యాగీ మరియు సోఫియా వాళ్ల కళ్లను మూసుకుంటారు మరియు రంజిత్ వెనుక వెళ్లి దాక్కుంటారు. ఆకా, కాపాడు ఆకా, ఇది చాలా భయంకరంగా ఉంది. ఎంతవరకు మనం చాలా మందిని చూసాము, కానీ ఇది విచిత్రంగా ఉంది. ఆమె ముందు నా రక్తం తాగే ముందు నా చెయ్యి తింటుందేమో. సోఫియా ఇలా చెప్పి ఏడుస్తూ ఉంటుంది. భయపడుకు, నేనున్నంత వరకు ఏమీ కాదు. బైరాగి అతనికి కొన్ని శక్తులు ఇచ్చింది మరియు ఆ శక్తులను ప్రయోగిస్తాడు. రజని అక్కడి నుండి మాయమైపోతుంది. రంజిత్ సోఫియా మరియు మ్యాగీని స్వరంగం దగ్గర ఉన్న గుహలోకి తీసుకువెళ్తాడు. రాత్రిరంతా అక్కడే ఉంటారు. ఉదయాన్నే, ఇప్పుడేమవుతుంది? నువ్వు భయపడకు, మనం అందరం సురక్షితంగానే ఉన్నాము. నీకు తెలియదు మ్యాగీ, ఈ మాయతో కూడిన నగరం రిమోట్ కంట్రోల్ రజని చేతిలో ఉంటుంది. మరి సమయం అయ్యే ముందు స్వయంగా ఆమె దగ్గరికి వెళ్లి మొత్తం మనము గమనిస్తూ ఉందాం. ఎందుకు అమ్మాయిలను చంపుతోంది? బహుశా అందంగా ఉన్నందుకేమో. నువ్వు భయపడకు, సాయంత్రం కానీ మరియు సాయంత్రం నువ్వు స్వయంగా వెళ్ళాలి. నువ్వు పిచ్చివాడివా? ఈ రోజు రజని ముగింపు అయిపోవాలి. నేను నీతో తోడుగా ఉంటాను. మాట్లాడుతూ మాట్లాడుతూ సాయంకాలం అవుతుంది మరియు వాళ్ళు ఎప్పటిలానే నృత్యం చేస్తూ ఉంటారు మరియు రంజిత్, మ్యాగీ సోఫియాని అక్కడకు తీసుకుని వెళ్తారు. రజని ఈరోజు కూడా హుషారుగా తిరుగుతూ ఉంటుంది మరియు ఆమె దృష్టి రంజిత్ పై పడుతుంది. అప్పుడు రంజిత్ ని పిలుస్తుంది, కాని రంజిత్ ఆమె దగ్గరకు వెళ్ళడు. రజని స్వయంగా వచ్చి రంజిత్ చేయి పట్టుకుని తీసుకువెళ్లడానికి ప్రయత్నిస్తుంది.
రజని రంజిత్తో కలిసి నాట్యమాడాలని అనుకుంటుంది. కాని రంజిత్ రజనీ చెంపపై గట్టిగా కొడతాడు. ఆ చెంపదెబ్బ అందరికీ వినిపిస్తుంది మరియు అది చూడగానే నృత్యం ఆగిపోతుంది. రజని అది చూడగానే చాలా కోపంతో ఊగిపోతుంది మరియు తన శక్తులతో రంజిత్ని ఒక జంతువులా మార్చడానికి ప్రయత్నిస్తుంది. కాని రంజిత్పై ఏ శక్తి పనిచేయదు. రంజిత్, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, అందుకనే నిన్ను నేను వదిలేస్తున్నాను, లేకపోతే నీ రక్తం కూడా తాగేదానిని. రజని మ్యాగీని తలకిందులుగా ఎత్తుకుంటుంది. మ్యాగీ అరుస్తాడు. ఆక, నువ్వు కాపాడబడతావు. ఈ రక్తపు మంత్రగత్తె నా రక్తం తాగుతుంది. నాకు కొంత రక్తం ఉంది, కాపాడు. ఇప్పుడు నీ ఆకముఖంలో రంగులు చూడు. అతన్ని వదిలే రజని. ఓహ్, నాకిప్పుడు గుర్తొచ్చింది. మ్యాగీని ఎత్తి ఒక పిచ్చి పని చేశాను. నేను ఈరోజు రంజిత్ యొక్క సోఫియా రక్తాన్ని తాగాలి. రజని ఇద్దరు కన్యలకు ఆదేశం ఇస్తుంది. సోఫియాని బలి ఇవ్వడానికి ఏర్పాట్లు చేయమని ఆదేశం ఇస్తుంది. ఇద్దరు కన్యలు వెళ్లి స్టూల్ మరియు ఆ గొడ్డలి తీసుకుని వస్తారు. రంజిత్, చూడు, ఈరోజు నీ ముందే సోఫియా గిలగిలా కొట్టుకునేలా చంపుతాను ఈరోజు. సోఫియాని స్టూల్పై కూర్చోపెడతారు మరియు ఆమెను చాలా అందంగా తయారు చేస్తారు. నా మెహల్లో అందమైన అమ్మాయి అంటే సోఫియా ఒక్కతే మరియు నేను ఈమెని హతమార్చి బ్రహ్మాండమైన అందమైన స్త్రీలా నేను మారుతాను. ఓ పిచ్చి మంత్రగత్తె, సోఫియానేం చెయ్యకు, లేదంటే నీ సామ్రాజ్యాన్ని నాశనం చేస్తాను. నువ్వు నీ సోఫియాని కళ్ళతో చూస్తూనే ఉండు మరియు నువ్వు నన్ను ఏమీ చెయ్యలేవు. రజని బ్రతికుండగానే అందరినీ ఒక స్టాచ్యూలా మారుస్తుంది మరియు సోఫియా మాత్రం ఆమెను చాలా వేడుకుంటూ ఉంటుంది. కాని రజని చాలా పిచ్చిగా అయిపోతుంది. ఆమెకి రక్తం తాగాలనే ఆలోచనే కాని మిగతా ఆలోచన ఉండదు. రజని మంత్రం చదువుకుంటూ సోఫియాపై ఆ గొడ్డలి ఎత్తుతుంది. అది చూడగానే అందరూ కళ్ళు మూసుకుంటారు. రజని ఎప్పుడైతే గొడ్డలి ఎత్తుతుందో ఆ గొడ్డలిని ఎవరో ఆపుతున్నట్టు అనిపిస్తుంది. ఆ గొడ్డలి మాత్రం గట్టిగా అలానే ఆగిపోతుంది. రజని చాలా ఊపుతుంది, కాని ఆ గొడ్డలి మాత్రం గాలిలోనే ఉండిపోతుంది. ఎవరో ఇక్కడ, ఎవరో? ఏ చప్పుడు రాదు. నేను అడిగాను ఎవరున్నారు అని. నా శక్తులను ఆపడానికి ఎవరో ప్రయత్నిస్తూ ఉన్నారు. రజనికి ఒక చప్పుడు వస్తుంది, కాని ఎవ్వరూ కనిపించరు. ఏంటి, ఇంత తొందరగా మర్చిపోయావా నేను ఎవరు అని? నీ చప్పుడు మాత్రం ఎక్కడో గుర్తుపట్టినట్టు అనిపిస్తుంది. నీ గురువును మర్చిపోయావా? చాలా బాగుంది. బైరాగి ముందుకు వచ్చేస్తుంది. అది చూడగానే రంజిత్ మరియు మ్యాగీల కళ్ళు మెరుస్తాయి. బైరాగి, ఆ బైరాగినే ఎప్పుడైతే నువ్వు ద్రోహం చేశావో మరియు మాయతో ఒక చిన్న నగరాన్ని చేశాను. నేను ఈరోజు ఈ ప్రపంచాన్ని నాశనం చేస్తాను. ఒకవేళ నీ దగ్గర ఏదైనా ఉంటే అప్పుడు ముందు నా దగ్గరకే వచ్చేస్తావు. కాని తప్పకుండా నీకు ముక్తి అయితే లభిస్తుందిలే. బైరాగి సోఫియాని స్టూల్పై నుండి లేపుతుంది మరియు మెహల్లో ఉండే వాళ్ళనందరినీ సాధారణంగా చేస్తుంది. మరియు బైరాగి ఆమె రాయి తిరిగి తీసుకుంటుంది. దాని సహాయం వలన ఆ చిన్న ప్రపంచాన్ని నాశనం చేస్తుంది మరియు అందంగా కనిపించే ఆ మెహల్ ఒక సాధారణమైన అడవిలా మారిపోతుంది. అందరూ విడుదల అయిపోతారు. బైరాగి రజనీని స్టూలుపై కూర్చోపెడుతుంది మరియు ఆ గొడ్డలి తీసుకుని రజనీ తలను నరికేస్తుంది. అది చూడగానే అందరూ చప్పట్లు కొడతారు, చాలా సంతోషిస్తారు. ఈ అమ్మాయిని నేనే మాయగత్తిని చేశాను. నేను ఈమె మాటల మీద అంత దృష్టి పెట్టలేదు, కాని ఇంత విషయం ఈమె మనసులో ఉందని నేను అస్సలు అనుకోలేదు. నేను ఈరోజు ఈమెని హతమార్చాను. ఇప్పటినుంచి మీరందరూ విడుదలయ్యారు. వెళ్ళండి, సంతోషంగా జీవించండి. అందరూ కన్యలు వాళ్ళింటికి వెళ్ళిపోతారు. రంజిత్, మ్యాగీ మరియు సోఫియా బైరాగి దగ్గరికి వెళతారు మరియు వాళ్ల కళ్లల్లో కృతజ్ఞత యొక్క భావం ఉంటుంది మరియు బైరాగి నవ్వుతుంది, వెనక అని సైగలు చేస్తుంది. అందరూ వెనక్కి తిరిగి చూడగానే సోఫియా వాళ్ల తల్లిదండ్రులు మరియు రంజిత్ వాళ్ల అమ్మ వస్తారు. రంజిత్ మరియు సోఫియా పరిగెడుతూ అక్కడికి వెళతారు. సోఫియా యొక్క తల్లిదండ్రులు చాలా సంతోషిస్తారు మరియు రంజిత్కి మాటిమాటికి కృతజ్ఞతలు తెలుపుతూ ఉంటారు. రంజిత్ వాళ్ల అమ్మ అతన్ని తిరిగి పొందినందుకు చాలా సంతోషిస్తుంది మరియు మ్యాగీ రంజిత్తో కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు. అందరూ చాలా సంతోషంతో ఇంటికి బయలుదేరుతారు.